హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 16 సిరీస్ ఆఫ్ మహాభారత. ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన పాత్ర భీముని గురించి తెలుసుకుందాం. అరణ్యంలో చిమ్మ చీకటి, ఆకలితో అలమటిస్తున్న పాండవులు నిద్రిస్తున్న సమయం అది. హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. ఇలా మొదలవుతుంది భీముని సాహస కథ. ఆ రాత్రి హిడింబుడు తన సోదరి హిడింబిని పంపి పాండవులను చంపాలని చూశాడు. కానీ విధి విక్రయించింది. హిడింబి భీముని చూసి ప్రేమలో పడింది. దీంతో కోపోద్రిక్తుడైన హిడింబుడు భీమునిపై దాడికి దిగాడు. ఆ యుద్ధం భయానక రూపం దాల్చింది. చివరికి భీముడు తన అసమాన బలంతో హిడింబుని సంహరించాడు. ఆ తరువాత హిడింబుని వివాహం చేసుకొని వారికి ఘటోత్కచుడు జన్మించాడు. ఒకరోజు వారు ఏకచక్ర గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బకాసురుడనే రాక్షసుడు ప్రజలను వేధిస్తున్నాడు. ప్రతిరోజు ఒక బలి కావాలని డిమాండ్ చేస్తున్నాడు. భీముడు ధైర్యంగా ముందుకొచ్చి నేను వెళతాను అని చెప్పి బకాసురును ఎదుర్కొన్నాడు. భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి భీముడు బకాసురుని చంపి గ్రామస్తులను కాపాడాడు. మగధ రాజ్యంలో జరాసంధునితో జరిగిన మల్ల యుద్ధం మలోమైలురాయి. 14 రోజులు సాగిన ఈ యుద్ధంలో భీముడు కృష్ణుని సలహా మేరకు జరాసంధుని శరీరాన్ని చీల్చి విజయం సాధించాడు. అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో వల్లభుడు అనే వంటవాని వేషంలో ఉన్నప్పుడు కూడా తన శక్తిని ప్రదర్శించాడు. జీముతుడు అనే పేరుగాంచిన మల్లడుని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భీముని శక్తి సామర్థ్యాలు అపారం. పెద్ద పెద్ద చెట్లను సులువుగా పెకిలించగలిగేవాడు. ఒకేసారి అనేక మంది యూదులతో పోరాడగలిగేవాడు. శక్తి ఉన్నంత మాత్రాన చాలదు, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ముఖ్యమని నేర్పిన మహావీరుడు భీముడు. భీముని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏంటి అంటే శక్తిని మంచి కోసం వినియోగించుకోవడం, అన్యాయాన్ని ఎదిరించడం మరియు ధర్మం కోసం పోరాడటం. భీముని వంటి వీరుని కథ మన భారతీయ సంస్కృతికి ఒక అమూల్యమైన ఆస్తి. ఇక రేపటి కథలో పాండవులు తమ 13 సంవత్సరాల వనవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చిన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.